Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే కొన్ని ఉద్యోగాలకైతే ఎటువంటి చదువు కూడా అవసరం లేకుండానే భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ నెల చివరిలోపే ఉద్యోగాలు కొన్ని అవకాశం అయితే ఉంటుంది. మరి నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం క్లియర్గా చూసినట్లయితే 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని కూడా 12 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాల వారీగా వేకెన్సీస్ గురించి, ఏజ్ లిమిట్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటగా డాక్టర్ని వచ్చేసి ఫుల్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలన్నిటికీ కూడా మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చూద్దాం. 1/3/2020 నాటికి ఏజ్ను అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే 60,000 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. ఇక రోస్టర్ పాయింట్ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 25,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలానే థర్డ్ వన్ వార్డ్ బాయ్ అనమాట. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 13,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ కౌన్సిలర్, వీరికి వచ్చేసి 17,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక ఫిఫ్త్ వన్ పీరియడ్ ఎడ్యుకేటర్ అనమాట. ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. 10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ కుక్ అనమాట. వీరికి వచ్చేసి ఒక పోస్ట్ని 10,000 రూపాయల చొప్పున శాలరీ మెన్షన్ చేశారు. అలాగే చౌకీదార్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 9,000 రూపాయల చొప్పున శాలరీ మెన్షన్ చేశారు. ఎయిత్ వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ వర్కర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 9,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్ వచ్చేసి యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 5,000 రూపాయల చొప్పున శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే డాక్టర్ సంబంధించి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్కి వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. అలాగే వార్డ్ బాయ్ సంబంధించి 8th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఇక కౌన్సిలర్ సంబంధించి రిలవెంట్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ మెన్షన్ చేశారు. ఇక అలాగే పీర్ ఎడ్యుకేటర్ సంబంధించి చూసినట్లయితే వీరికి వచ్చేసి చదువు తెలిసిన వారు అండి, ఎక్స్ డ్రగ్ యూజర్ ఉండాల్సి ఉంటుంది. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి కుక్ అనమాట, వంట మనిషి. వీరికి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, తెలుగు చదవటం రాయటం వస్తే సరిపోతుంది. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి చౌకీదార్ అనమాట. 8th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఎయిత్ వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ వర్కర్ అనమాట. వీరికి కూడా తెలుగు చదవటం రాయటం వస్తే సరిపోతుంది. ఇక లాస్ట్ వన్ యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనమాట. వీరికి వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమంగా 42 years వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 1/3/2026 నాటికి మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలానే ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూపించిన అడ్రస్కి మీరు డీడీ తీసి డీడీని అప్లికేషన్తో పాటుగా కూడా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం మీకు ఉన్న మార్క్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. అలాగే మీకు ఉన్నటువంటి గతంలో గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్కి 50 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్స్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. ఈ విధంగా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటన్నిటి మీద కూడా మీరు సెల్ఫ్ అడిషన్ చేసి ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్ని డాక్యుమెంట్స్ని కూడా అప్లికేషన్తో పాటుగా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే
ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 9/6/2026 మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక నెల లోపల ఉద్యోగం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం అన్నమాట కృష్ణా జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను వీడియో కింది భాగంలో ఉన్న డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ని అలాగే నోటిఫికేషన్ లింక్ని కూడా ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈజీగా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి 12/5/2026 నుంచి 22/5/2026 వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. సో అడ్రస్ వచ్చేసి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్లో అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసే ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ చేయండి. అలాగే మీరు ఏ డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాటి గురించి కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా ఉద్యోగాలకు సంబంధించి వీడియో చేస్తాను. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.